ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్లో వితండ వాదనలు. డబ్బులంతా కలెక్ట్ చేసుకున్నారంట. డబ్బులంతా కలెక్ట్ చేసుకొని తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి అప్పచెప్పినారు. వాళ్ళ పత్రికలో రాసినటువంటి వాళ్ళ పత్రికలు ఉన్నాయని చెప్పి పత్రికలు అని చెప్పాలనో వాళ్ళు ఏమని చెప్పాలనో కూడా అర్థం కాదు. వాళ్ళు రాసేటువంటిది లిక్కర్ మద్యం అమ్మినటువంటి డబ్బులన్నీ తీసుకొని పోయి ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని సంచుల్లో వేసుకొని పోయి జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టు వార్తలు రాశారు. మరి అదే పద్ధతి జరిగింది కదా. జూన్ 12 తారీఖు నుంచి 2024 సంవత్సరం జూన్ 12 నుంచి అక్టోబర్ 26 వరకు వచ్చేటువంటి ట్రాన్సాక్షన్ ఇంటికి వచ్చినాయా? నువ్వు క్లారిటీ ఇవ్వు. నువ్వు ఆ జూన్ 26 వచ్చినాయా? అసలు ఎట్లా సాధ్యమవుతుందయ్యా? నీ పేపర్లో రాసేటప్పుడు ఒక మినిమం ఇంకిత జ్ఞానము ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. గతంలో ఉన్నటువంటి లిక్కర్ షాప్స్ అన్నీ కూడా వాళ్ళు నడిపింది ప్రభుత్వ అధికారులు నడిపినారు. ఎక్సైజ్ శాఖ ఆధీనంలో ఎక్సైజ్ ఎంప్లాయీస్ కూర్చొని ఆ షాప్స్ రన్ చేసేటప్పుడు ఆ ఎక్సైజ్ సిబ్బంది డబ్బులు కలెక్ట్ తీసుకుని రోజువారీ కలెక్షన్లు తీసుకొని నీకు ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? వాడేమో వినేవాళ్ళకన్నా బుద్ధి ఉండాలా, చెప్పేవాడికన్నా వాడికి ఏదైనా అర్థం ఉండాలా దాంట్లో?